సో ప్రజెంట్ కేదార్నాథ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాను. కేదార్నాథ్ నుంచి కాదు, గౌరీకుండ్ నుంచి. సో గౌరీకుండ్ నుంచి ఇలా ఉంది రోడ్డు. సో ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి నాది షిమ్లా అని అనుకుంటున్నాను. బట్ మ్యాక్సిమం అవ్వదు, సిమ్లా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నుంచి 15 అవర్స్ చూపిస్తుంది జస్ట్ 670 కిలోమీటర్స్కి. ఎర్లీ మార్నింగ్ 4కి లేదామని అలారం పెట్టారు, 3కి స్టార్ట్ అవుదామని అలారం పెట్టారు. ఆ చలికి నైట్ అంతా చలి అనిపించలే, కానీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో 3 o'clockకి చలి పెడుతుంది. మళ్ళీ బాడీ పెయిన్స్ కష్టం అనిపించింది. సర్లే 4 o'clock వెళ్దాం అనుకున్నాం. 4 o'clock కూడా అంతే అనిపించింది. అంటే నా ఏముందంటే నైట్ టైం రైడ్ చేయడం చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ నైట్ టైం రైడ్ చేసా కదా, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మంచిగా మనం కొంచెం వెళ్తూ వచ్చినాకనే చేద్దామనే ప్లాన్లో ఉండే. సరే ఇంకా అలారం తీసేసి సరే ఎట్లా లేస్తాం కదా, మనకి టైం సెన్స్ ఉంది కదా అని చెప్పేసి పడుకున్నా అంతే. ఇంకా అటే పోయినా. ఇప్పుడు 7:30 8కి లేచా. ఇంకా లేదు 7:50 అలా లేచి రెడీ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయినా. టైం అరౌండ్ ఇప్పుడు 9:48 అవుతుంది. అక్కడ బుల్డోజర్ చూడండి, అదంతా పక్కకు అంటుంది. ఇక్కడ కామన్, ఇది చాలా కామన్ ఇక్కడ వీళ్ళ వాళ్ళకి. అదే రాళ్ళు చూడండి, ఇవి చూడండి ఎంత లూజ్ ఉన్నాయో రాళ్ళు. ఎప్పుడు పడే తెలియదు నిజంగా. ఐ థింక్ రోడ్ బాగాలేదు అనుకుంటారు. చూడుస్తున్నాము చూడండి అది. అసలు లైఫ్ స్టైల్ అసలు నిజంగా చాలా బాగుంటుందా లేకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ అట్లా ఉండడం అంటే మనం ఊహించుకుంటే చూడండి ఎలా ఉందో అక్కడ. అదిగండి అట్లా వాటి మీద ఉండడం అంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో ఒకసారి లైఫ్ స్టైల్. అంటే మనకైతే జస్ట్ ఒక 2-3 డేస్కి అయితే బాగుంటుందేమో. అంటే మనం ట్రిప్ లాగా రావడానికి పోవడానికి. అది చూడండి, ఇది అట్లా ఎప్పుడన్నా మంచి ట్రిప్ వేస్తే రావడానికి బాగుంటాయి 2-3 డేస్. అందుకనే మనం ఎక్కువ ఉండలేము అనుకుంటాం. ఎందుకంటే మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఉండలేము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా, నాకైతే తినకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అయితే నేను థాలి అని తీసుకున్నా. 4 చపాతీలు, కొంచెం ఒక చిన్న బౌల్లో రైస్ ఇచ్చాడు. ఆ చపాతీలు తినగానే నాకు ఆ కర్రీస్ ఎలా ఉన్నాయంటే చీ అనిపించింది నాకైతే. నైట్ టైంలో రైడ్ చేయొద్దని అనుకుంటున్నాను నేనైతే. అంటే హైవే ఉంటే చేస్తా, వితౌట్ హైవే అంటే హైవే లేకుండా మాత్రం చేయను. ఎక్కడో ఒక స్టే అయితే చేస్తా. మోస్ట్లీ హరిద్వారే అనుకుంటాను. హరిద్వార్ మనం రిషికేష్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. యాక్చువల్గా మనం ఎలా అయితే వచ్చామో అలాగే బ్యాక్ వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి ఢిల్లీ దగ్గర ఉంది. ఒకసారి నైట్ అనిపించింది ఇంటికి వెళ్ళాలని, బట్ మళ్ళీ వెళ్తే ఇంకా మళ్ళీ ఈ ట్రిప్ మనం చేయలేము, లైఫ్లో చేయలేము. అందుకని చెప్పేసి ఇంకా నేను మనాలి ఫిక్స్ అయిపోయాను. ఇది ఒక లైఫ్ టైం డ్రీమ్ ఇది, అంతే. ఒకసారి చూడాలని అంతే. ఇంకా మేబీ వస్తున్నారా అని తెలియదు. ఇంకా వన్స్ డ్రీమ్ అంటే డ్రీమ్ అంతే. ఇంకా ఒకసారి చూడాలన్నప్పుడు చూడాలంతే, అది ఏ సిచ్యువేషన్ అయినప్పుడు. సప్తకాశి అంటే చూడండి దీన్ని. ఇట్లా చాలా ఉంటాయి. ఇట్లా రుద్రప్రయాగ, సోనప్రయాగ, కాలప్రయాగ, నామప్రయాగ, ఇట్లా కొన్ని చాలా డిఫరెంట్ పేర్స్ ఉంటాయి. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా నిజంగా. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నిజంగా. ఇవి చూసుకుంటూ ఉండిపోవచ్చు. అట్లా ఒక బెంచ్ వేస్తాడు పక్కన. టర్న్ దానికి ఒక అది కింద ఒక రివర్. యాక్చువల్లీ ఇవన్నీ రివర్ వెళ్తూ ఉన్నాయి కింద. కిందకి వెళ్ళాలి ఇప్పుడు. ఆ రివర్ని క్రాస్ చేసి ఇంకో హిల్ స్టేషన్ ఎక్కాలి. ఇదంతా రోప్ సిస్టమ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. అదే రోప్ కార్ ఉంటాయి కదా, కేబుల్ కార్, అవి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కేదార్నాథ్ కూడా కేబుల్ కార్ వేస్తే బాగుంటుందేమో కదా. ఫ్లైట్ కన్నా కొంచెం తక్కువ పెట్టేసి కేబుల్ కార్ వేస్తే ఇంకా అంతే. ఇంకా ఫుల్ టూరిస్టిక్ ప్లేస్ అయిపోతుంది. చాలామంది ట్రెక్కింగ్ చేయాలని ఎవరు రారు ఇంత దూరం. ఇక వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు అనుకోండి. పైనుంచి కనిపించిన ప్లేస్ అంతా ఇదే, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఇక్కడ ఫార్మింగ్ చూడండి ఎలా చేస్తున్నారు. అటు సైడ్ కార్ వస్తుంది, ఇట్లా అన్నీ ఇలా జరుగుతాయి. అది చూడండి, ఇలా ఇల్లు కట్టుకుని అక్కడ అసలు వాడు ఇలా ఉంటున్నాడు. మరి వీళ్ళకి రోడ్డు అంతా ఉంటుందిలే, కానీ ఏమో ఇక ఎలా ఉంటారో అసలు వీళ్ళకే తెలియాలి. మధ్య ఇలాంటి బ్రిడ్జ్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి. డ్యామ్ అనుకుంటా ఇది. చూడండి వాటర్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి.
డిఫికల్ట్ ఉంటాయి చూడండి రోడ్స్. ఇలా స్లో అవుతానే నాకు భయం అవుతుంది. ఈ స్లో దగ్గర హ్యాండిల్ దగ్గర ప్రాబ్లం. వాడు జస్ట్ అయితే టచ్ ఇచ్చి నాకు ఇట్లా లిప్కి ఇచ్చి వెళ్ళిపోయారు. వాడు ఇచ్చిపోతాడు, తర్వాత నాదే ప్రాబ్లం. అది హ్యాండిల్ చేయక చచ్చిపోవాలని. చూడండి చూడండి, డ్యామ్ ఒకటైతే అక్కడ కట్టారు. ఫోన్ ఇయర్ రాదు రోడ్ చూడండి. ఇలా ఇక్కడ కొన్ని ఆఫీసర్ ఎందుకు మరి ముందే ఈ కారం దాటేయాలి. పిచ్చి చెప్తుండేవాడు, మెల్లగా ఊహించుకుంటాడు. మచ్చుగాలు ఉంటారు నిజంగా. ఇటు చూడండి ఎలా ఉంటాయి రోడ్స్. మోస్ట్లీ నేను ఇప్పుడు చేసిన రైడ్ మొత్తం కూడా ఏదో ఒక రివర్ పక్కనే చేశాను. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ ఏదో ఒక రివర్. ఢిల్లీ లేదా హరిద్వార్ నుంచి అనుకుంటున్నా. హరిద్వార్ ఇంకా రాకముందు నుంచి అనుకుంటా. ఏదో ఒక రివర్ అయితే నుంచి పక్క ఇదైతే మందాకిని రివర్ అనుకుంటా. బ్యూటిఫుల్ వ్యూ ఉంది కొంచెం, అందుకే కొంతమంది ఆగి ఫోటో తీసుకుంటున్నారు. సో సేమ్ మళ్ళీ మనం దేవప్రయాగ్ మీదకి వెళ్ళి వెళ్తాం అనుకుంటా. అక్కడైతే మళ్ళీ మనకైతే 2 రివర్లు అయితే కల్పిస్తాయి, అలకనంద ఇంకా భగీరథి రివర్స్. బాప్రే, అదిగోండి ఇక్కడ టర్న్ అవుతుంది రివరు. అందుకే ఇక్కడ చాలా లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో బండి జారుతుంది. రివర్ అయితే చాలా పక్కనే ఉంది. ఇంకా ఈ అన్న ఎక్కడి నుంచి? గుజరాత్ నుంచి అనుకుంటా. జస్ట్ పక్క నుంచి వెళ్తున్నా అంతే. KTM 390 ఇది మన ముందు వెళ్ళేది. బ్యూటిఫుల్ ప్లేస్ కదా. బండి పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను, వాళ్ళు ఇలా చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ థ్రెడ్స్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి బాబరే, ఈ రెండో తిట్టిది మొత్తం వేసి పారేస్తారు అంతే. ఇక గుద్దుడే డైరెక్ట్, ఏముండదు. అది చూడండి, కావాలంటే ఆగి చూపిస్తాను. అమ్మాయిలు వెళ్ళింది. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత సైలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇక్కడ నుంచి 33, అంటే జమ్మనగర్ అది కాదు, ఇక్కడ ఇంకో శ్రీనగర్ ఉంది, 33 కిలోమీటర్లు ఉంది. రిషికేష్ 123 ఉంది. మన టార్గెట్ వచ్చేసి 123 రిషికేష్. ఇది దారిదేవి టెంపుల్ అంట. జై మా గౌరీ అనుకుంటారు. జయ మా గౌరీ. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. ఇది చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి. వచ్చా మనం అనుకున్నా అదేనా, కింద ఉంటుంది అదేనా, ఏమో అనుకుంటా. అది కాదు అనుకున్నా, ఈ సైడ్కి వస్తాను కొంచెం. అవును, అదే 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 టెంపుల్ నేను చూపిస్తా అన్న టెంపుల్ అదే, దాత్రీదేవి టెంపుల్. ఇప్పుడు ఎలా మరి అక్కడ కిందకి వెళ్ళాలా? సరే నెక్స్ట్ టైం వస్తాం కదా, అప్పుడు మళ్ళీ చూద్దాంలే. ఇప్పుడైతే మనకు టైం లేదు. ఇక కనీసం ఫోటోనే దిగుదాం అడికెళ్ళి. అదిగోండి దాత్రీదేవి టెంపుల్. అది నీళ్ళల్లో ఉంటుంది మొత్తం. ఏడా చూద్దాం. అదిగో. సో ఫైనల్లీ మీకైతే అదే మిస్ అయ్యాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ వెదర్ అది. అది సో మా గౌరీదేవి టెంపుల్. ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కదా నిజంగా. అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. వాటర్లో ఉంటుంది అమ్మవారు, చాలా బాగుంటుంది నిజంగా.
ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మనకు వెళ్ళి రావచ్చు. నేను చూపిస్తున్నా మిస్ అయిన టెంపుల్ ఇదే. మిస్ అవుతా అనుకున్నా, అంటే నేను మిస్ అయినా అన్న టెంపుల్ ఉంది కదా, అది ఈ టెంపులే. సో దగ్గరికి వెళ్ళి చేసుకుందామా? యాక్చువల్లీ నేను బాగా అది అంతా ఏం చేయలేదు, అదే చూస్తున్నాం. అందుకే ఎప్పటికప్పుడు బాగా చేయాలి. సరే, ఒక 2 నిమిషాలు అయితే చూద్దాం, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుందాం. నాకు ఇప్పటివరకు ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు మన వాళ్ళది. అసలు ఒక వెహికల్ అయినా కనిపిస్తాను అనుకో, టీఎస్ అని, టీజీ అన్న టీఎస్ అన్న కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా కనిపించలేదు అసలు. సో నాకు తెలిసి శక్తిపీఠం అనుకుంటా, ఇది కూడా ఒక శక్తిపీఠం. వాటర్లో ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంటారు ఇక్కడ టెంపుల్, ఇంకా అమ్మవారు కూడా. బట్ ఈసారి మిస్ అవుతున్నా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేనైతే, ఎంత దూరం వచ్చి ఇక్కడ చూడలేకపోతున్నాను అనుకో. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఇన్ కేస్ వస్తే అప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లో అదే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సో దిస్ టైం ఏంటంటే ఓన్లీ నా డ్రీమ్ డెస్టినేషన్స్ అన్నీ అనుకున్నాయి చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది డెహ్రాడూన్, ఇంకా రిషికేష్ నుంచి అటు పోతే హరిద్వార్ వస్తుంది, ఇటు పోతే డెహ్రాడూన్ వస్తుంది. ఇంకా హైవే అలా ఎన్ని రోజులు అవుతాను. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. కింద నడుపుతా హిల్ స్టేషన్ మీద నడిపి నిజంగా వామ్మో అనిపించింది. ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నియర్ బై, చూసారు కదా ఇప్పుడు మరి దిగుతుంటే. దోయవాలా అంట, డెహ్రాడూన్ ఇక్కడ తీసుకోవాలంట. ఓకే, మెయిన్ హైవే అయితే మనకు కలిగింది, ముందుగానే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది నాకు. హరిద్వార్ లెఫ్ట్ వెళ్ళాలి, సో ఇదేమో రైట్. సో బైపాస్ నుంచి అయితే హైవే తీసుకుంటే చూద్దాం మరి ఎంత స్పీడ్లో వెళ్ళిపోతాం. ఇంకా నైట్ కొట్టొచ్చా లేదా అని చూడాలి అంతే. అదే రోడ్డు కంటిన్యూగా మనాలి వరకు ఉంటే ఇంకా అదే కంటిన్యూగా కొట్టేస్తాను, ఎక్కడ ఆగేది లేదు. సో ఇక్కడ నుంచి డెహ్రాడూన్ 19 కిలోమీటర్స్ ఉంది. మసూరి 53. మసూరి కూడా చాలా ప్లేస్ బాగుంటుంది, మంచి ప్లేస్ అది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ 8 కిలోమీటర్స్ ఉంది, డెహ్రాడూన్ 9 కిలోమీటర్స్, మసూరి 53 ఉంది. ఈ మాత్రం చాలు మనకి. ఆ రోడ్ల మీద నడిపి కొంచెం చిరాకే అనిపించింది. పెయింటింగ్ చూడండి, ఆ పెయింటింగ్ చూడండి, బాగుంది కదా. డెహ్రాడూన్ ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. దంగి జంప్ అవి కావాలి, ఏమంటారు ఎలాస్టిక్ థ్రెడ్స్. పీవీఆర్ ఉంది, మాల్ ఆఫ్ డెహ్రాడూన్. సో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాం అనుకుంటా మనం. ఈ బైపాస్ నుంచి తీసుకురాక ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది గూగుల్. మరి అంటే నేను అడిగిన వాళ్ళందరూ కూడా రైట్ అని చెప్పారు. మరి ఇక్కడ ఎవరిది తప్ప అని చెప్పలేము కానీ ఇంకా. సో మొత్తానికి అయితే ట్రాఫిక్ నుంచి అయితే తీసుకొస్తుంది, సిటీ లోపటి నుంచి అయితే తీసుకొస్తుంది. నాకు బైపాస్ నుంచి కూడా ఒక వే అయితే చూపించింది, బట్ ఇది బైపాస్ అయితే కాదు, ఇది సిటీ వే. ఇది కూడా జరంతా మళ్ళానే ఉంది హైదరాబాద్. ట్రాఫిక్ బాగానే ఉంది. చిమ్టు నేషం చండీగఢ్. సో చండీగఢ్ ఇక్కడ నుంచి ఎంత ఉందంటే తెలీదు, చూడలేదు, మర్చిపోయా. అనవసరంగా ఈ రోడ్లోకి వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అది మెయిన్ రోడ్ కదా, దానిలో నుంచి వెళ్తే అయిపోతుండే, టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా. 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి చిరాకు వస్తుంది. వీడు పోయేలేపు అమ్మాట వచ్చింది. మామూలుగా ఉండే రోడ్లు. ఒరే కైసే జాతారే చూడు గబ్బుగాడు. ఈ రూట్లో నిజంగా అనవసరంగా వచ్చినట్టుంది, అందుకే చెప్తాను నేను ఎప్పుడు షార్ట్ కట్ తీసుకోవద్దు అని. ఆ హైవే మీద వెళ్తే ఇంత బాధ ఉండేది కాదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ ఫోకస్కి ఏం కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు కొడతాను. ఎవర్రా వీడు వేద్దాం అనుకుంటాను నాకు.
ఇప్పుడు చేద్దాం అనుకుంటాను నాకు. సో ఆన్లో పెట్టారు గోపురం. ఖచ్చితంగా వీడియో చేసేటట్టున్నాడు. ఇలా ఎంత దూరం పోవాలో నాకైతే అర్థం కావట్లేదు అసలు. ముందే ఏ గొంతు ఉందో కూడా అర్థమవుతలేదు. ఎట్లుంది నా పొజిషన్. నాకు చీకటి ఉంటే కనబడుతుంది, లేకుంటే కనబడదు. అంటే మొత్తం లైట్లతోటి మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది నా కళ్ళల్లో. అవి ఎదురుగా వచ్చేది రావు, ఇట్లా జుమ్మని కొడుతున్నాయి కళ్ళల్లో. సో షిమ్లా ఇంకా 200 చేంజ్ ఉంది. సో నాకు తెలిసి షిమ్లా స్టాప్ అనుకుంటాం మనది ఈరోజు. రేపు మనాలి. ఇంకా ఈరోజు షిమ్లా స్టాప్ పెట్టుకున్నాం. ఈ రూట్లోకి వెళ్ళి వచ్చి తప్పు చేయడం కన్నా ఈడే 9 అయ్యేటట్టు ఉంది ఈ రూట్లోకి వెళ్ళిపోవడానికి. 6-12 అవుతుంది టైము. వీడు అటు పోతాడా ఇటు పోతాడా అర్థం కావట్లేదు. ఎటు దిక్కుపోరాదు. సో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ కూడా ఉండాలి, ఎందుకంటే మనల్ని ఫాలో చేస్తారు. ఫాలో చేసి స్కెచ్ చేసారంటే ఇంకా అంతే సంగతులు. మీరు అనుకోవచ్చు అంత ఈజీగా తీసుకొచ్చు కానీ బట్ వేస్తారు. చాలామందికి జరిగినాయి అట్లా. పోలీస్ చెక్ పోస్ట్ అనుకుంటాయి. ఎస్, ఒక దగ్గర ఒక అంకుల్ని అడిగాను షాప్లో, ఇదే వేరే రూట్ ఉందంట షిమ్లా మనాలి వెళ్ళాలంటే, ఇంకా వేరే రూట్ లేదంట. సో షిమ్లా అరౌండ్ 190 కిలోమీటర్స్ ఉంది. కొంచెం 4-5 అవర్స్ అని పడుతుంది. టైం అరౌండ్ ఇప్పుడు 6:49 అవుతుంది. అదే ఎక్కడైనా స్టే చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ఇంకా మొత్తం ఫారెస్ట్ అంట. 190 కిలోమీటర్స్ కొండలు అంటే సరే 150 కిలోమీటర్స్ అనుకోండి. 150 కిలోమీటర్స్ కొండలు అంటే చెక్ పోస్ట్ అయితే ఏమున్నాయంట. సో అట్లీస్ట్ షిమ్లా వరకైనా ఈరోజు వెళ్తే రేపు మనాలి కొట్టచ్చు. అరౌండ్ 396 అంటే ఇంకా 200 ఉంటుంది. అడుక్కుంటూ వెళ్దాం, ఓకేనా కాదా అని అడుక్కుంటూ వెళ్దాం. ఎందుకంటే కొంచెం తెలియని ప్లేస్ కాబట్టి మళ్ళీ సింగిల్ ఉన్నాం. ఎవరైనా ఉంటే రఫ్ అని కొట్టేసలు, కానీ సింగిల్ ఉన్నాం కాబట్టి ఇక్కడ అంతా కూడా గలీజ్గా ఉన్నారు. అంతా మొత్తం చెత్రిగాళ్ళు అంటారు కదా, ఇలాంటి చెత్రిగాళ్ళు ఉన్నారు మొత్తం. అట్లా ఉంటుంది మొత్తం. ఎవరైనా ఫాలో చేయకుంటే చాలు అంతే. ఇంకా ఎవరైనా ఫాలో చేస్తున్నా అంటే భయం. మన దగ్గర ఉన్నాయి లేని మొత్తం తీసుకుంటారు. సో రోడ్ ఐడియా ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ రోడ్ కొత్తది కదా, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడ అది ఉంటాయి. ఇంకోడు వెనకాల ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎక్కడ అది ఉంటుంది అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. హోటల్ కనిపిస్తే స్టే చేద్దామంటే మళ్ళీ రేపంతా కూడా వేస్ట్ అవుతుంది. సో మనకన్నా ఎక్కువనా అంటే ఎస్ అఫ్ కోర్స్, బట్ అది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే. ఇట్లా లైట్ ఎదురుగా కొడితే నాకు అసలు ఎటు పోవాలో అర్థం కాదు. ఈ రైడ్ ఇటేమో రోడ్స్ అన్నీ బాగాలేదు. తెలిసి ఉంటే మనం డే టైంలో ఎట్లయినా కొట్టచ్చు. ఈరోజు వచ్చినాం కదా అక్కడ నుంచి, కేదార్నాథ్ నుంచి రిషికేష్, అట్లుంటే ఏం కాదు. లైట్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇట్స్ ఓకే ఓకే ఓకే.